చూడండి, ఇది వంట్లమామిడి పంచాయతీలోని గ్రామము, ఈ 12 మైలు గ్రామము. ఇక్కడ వంట్లమామిడి పంచాయతీలోని చాలా నీటి సమస్య చాలా ఉందండి. మరి ఈ సమస్యలు సంబంధిత అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ జల జీవన్ మిషన్ ద్వారా 2025-26కి చాలా బిల్లులు మార్చడం జరిగింది, లక్షల వ్యవధిలోని. ఇలాగా ఈ జలజీవన్ మిషన్ ఇక్కడ 12 మైలు రాయి అని, ఇక్కడ ఒక 12 మైలు జంక్షన్ ఒక విలేజ్ ఉంది. అక్కడ 20 ట్యాపులు బిగించామనేసి లెక్కకి చూపిస్తున్నారే తప్ప, ఇది కూడా లెక్కకి చూపిస్తున్నారు. కానీ అక్కడ ట్యాప్ మాత్రం ట్యాంకు నిర్మాణం చేపట్టారు కానీ కనీసం నీరు అక్కడ రాలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, గ్రామస్తులు 12 మైలు గ్రామస్తులు ప్రత్యేకంగా చూడండి, ఓటర్ నీరు పైనుండి వచ్చే ఓటర్ నీరుని శ్రమదానం కింద ఇదిగోటండి పైప్ వేసుకొని వాళ్ళు నిర్మాణం చేపట్టి ఈ బురద నీరు మాత్రమే ప్రజెంట్ ఇప్పటి వరకు తాగుతున్నారు. మరి జలజీవన్ మిషన్ ద్వారా లక్షల వ్యవధిలోని బిల్లులు మార్చడం జరిగింది, అది స్వాహా అయిపోయింది. అలాగే ఇదే విధంగా పక్క గ్రామంలోని ఇసుకల బొంది అనేసి అక్కడ కూడా 14 ట్యాబ్లు 14 కరెక్ట్గా లెక్క చూపించారు, అది సరిపోయింది. కానీ ఇదే విధంగా పక్కన మలగపొలం గ్రామంలోని చూడండి, మలగపొలం గ్రామంలోని చూడండి 72 ట్యాపులు బిగించినట్టు, అంటే వాటరు జలజీవన్ మిషన్ ద్వారా ఇచ్చినట్టు చూపిస్తున్నారు. కానీ ఒక్కటి కూడా అక్కడ ట్యాప్ వేయలేదు, పైపులు కూడా నిర్మాణం చేపట్టలేదు. గత 10 సంవత్సరాల నుండి అక్కడ పాతదే ఉంది, ఆ పాత కనెక్షన్ని వీళ్ళు లెక్కలు చూపించిస్తున్నారు. కానీ దానికి లక్షల కొలది ఎలాగా అక్కడ మార్చారో అర్థం కాని విషయం. ఈ అక్కడ గ్రామస్తులకి తెలియటం లేదు. జలజీవన్ మిషన్లో ట్యాప్ వేసినట్టు ఇప్పుడు చెప్పుకొచ్చారు, వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. అదే పక్క గ్రామంలో పూలబంద, అక్కడ కూడాను 32 ట్యాపులు వేసాము. అది కూడాను మాకే అసలు జలజీవన్ మిషన్ ద్వారా ఎటువంటి ట్యాపులు వేయలేదనేసి ఆ గ్రామస్తులు చెప్పుకొచ్చారు. అంటే ఈ డబ్బులంతా ఏ విధంగా డ్రా చేశారు? దయచేసి పంచాయతీలోనున్న సంబంధిత సెక్రటరీ వాళ్ళు ఇలాంటి విషయాలపై తక్షణమే ఎంక్వైరీ జరిపించాలి. మరియు సంబంధిత సచివాలయం ఇంజనీర్ ఎస్టేట్ వారు వెంటనే ఈ ఎంక్వైరీ చేసి నివేదిక ప్రభుత్వానికి సంబంధిత పంచాయతీరాజ్ అధికారుల వాళ్ళకి తెలియజేస్తూ మాకు కాపీ, అది ఎవరు మార్చారు, ఎందువల్ల అది అయింది అని తప్పనిసరిగా మాకు తెలియజేయాలి. చూడండి, ఈ వాటర్ ఇలాగ 12 మైలు ఇప్పటికీ ఇదే కాంట్రాక్టర్ జలజీవన్ మిషన్ ద్వారా 12 మైలు గ్రామస్తులకి పని చేయించుకొని డబ్బులు కూడా 15,000 రూపాయలు ఇప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదు. శ్రమదానం కింద చేశారు అని చెప్పారు. ఏది జలజీవన్ మిషన్ పని చేయించుకొని 15,000 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్. ఆ గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. దయచేసి ఇలాంటి విషయాలు వంట్లమామిడి పంచాయతీలో ఇంకా ఉంది. అలాగే పక్క గ్రామం వంట్లమామిడి హెడ్ క్వార్టర్లో కూడాను 23 లక్షలు డ్రా చేయడం జరిగింది. ఇప్పటికీ సంబంధిత అధికారులు దానికి ఎటువంటి పట్టించుకోలేదు. తక్షణమే ఈ జలజీవన్ మిషన్ ఈ డబ్బులంతా ఎవరి ద్వారా, ఎవరి అకౌంట్లో ఎవరికి వెళ్ళింది, ఎవరు మార్చారన్నది తక్షణమే సంబంధిత అధికారులు ఎంక్వైరీ జరపాలి. ఈరోజు అనగా మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం అన్నప్పుడు అందరికీ నీరు సౌకర్యం కావాలి. కానీ ఈరోజు ఈ విధంగా నీరు నీరు తాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం అనేప్పుడు అందరికీ నీటి సౌకర్యం కల్పించాలి సంబంధిత అధికారులు. తక్షణమే ఇలాంటి విషయాలపై పంచాయతీ అధికారులు తక్షణమే అందరికీ న్యాయం జరిగేటట్లు మంచినీటి సౌకర్యం, అందరికీ ఇంటింటి కొలాయిలని చెప్పారు, కానీ ఇంటింటి కొలాయిలు లేదు. అందరికి జలజీవన్ మిషన్ పేరుతోని బిల్లులు మార్చడం జరిగింది. తక్షణమే ఎవరైతే మార్చారో వారిపై చర్యలు చేపట్టాలి. ఈ విధంగా సమస్యలు చాలా వంట్లమామిళ్ళు ఉన్నాయి, కానీ లెక్కకు మాత్రం చూపిస్తున్నారు. కానీ ఎటువంటి తప్పుడు లెక్కలు చూపించి ఈ విధంగా గ్రామస్తులకి మేము వేసామనేసి నిదర్శనంగా చెప్తున్నారు. కానీ అది ఎంక్వైరీ రూపంగా తీస్తే ట్యాపులు మాత్రం ఏ గ్రామంలో కూడా లేదు. ఈ విధంగా సమస్యలపై మీ ముందుకు నా పేరు జనపరెడ్డి అప్పారావు మీ ముందుకు వస్తున్నాను.
మరి ఈ విధంగా తప్పు చేసిన అధికారులను తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాను.